ఈ రోజు జరుగుతున్న ఉగాది సంబరాల్లో ముఖ్యంగా ఈ సెట్ రెడీ చేయడం జరిగింది. ఆ సెట్ ప్రకారంగా ఈ రోజు ఒక్కొక్కళ్ళు వాళ్ళ రివ్యూని చెప్పడం జరుగుతుంది. మనం ముందుగా వెంకట సార్ ఇప్పటి వరకు మాట్లాడారు. రికార్డింగ్ అయింది కదా వెంకట సార్ది? ఓకే. ఇప్పుడు మన జగదీష్ సార్ అభిప్రాయం చెప్తారు. ఈ 5 రోజులు ఎలా జరిగిందో ఆయన గురించి, ఆయన ఎలా ఎక్స్పీరియన్స్ చెప్తారు. చెప్పండి సార్. యాక్చువల్లీ ఇక్కడ డిఫరెంట్ హైలీ టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు చిన్న సార్ తీసుకుంటే లెటరింగ్ లో టాప్ ఆర్టిస్ట్, మన వెంకట్ సార్ ఆల్రౌండర్, దుర్గారావు సార్ క్రాఫ్ట్ వర్క్ లో ఎక్స్పర్ట్. క్రాఫ్ట్ వర్క్ అంటే అసలు ఎవరైనా అది నిజమైన ఎడ్లమెంట్ తెచ్చి పెట్టారనుకుంటారు, చేత్తో తయారు చేసిందని ఎవరు అనుకోరు. సో ఇలా బాలు సార్ కానీ, మన పరశురామ్ సార్ కానీ, సోమశేఖర్ సార్ అసలు చెట్టు ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ కొత్త చెట్టు పెట్టారేమో అనుకుంటారు, అంతా రియలిస్టిక్ గా దాన్ని చేశారు. సార్ని ప్రత్యేకంగా అభినందించాలి. ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్ళది ఎరగబడి అందరం ఎవరి వర్క్ వాళ్ళు బాగా చేసాం. ఈ అవకాశం ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయటం ఇదంతా కూడా మన నాగబాబు సార్ ప్రత్యేకమైన టాలెంట్. సార్కి ప్రత్యేకమైన నెక్స్ట్ బాలన్న నా పేరు బాలు, తెలంగాణ సౌత్ జ్యోత్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్ఛార్జ్ని. నేను నారాయణలో జాయిన్ అవ్వబట్టి రేపు ఏప్రిల్ 15th వచ్చేసి 1 year అవుతుంది. ఈ 1 yearలో నాగబాబు సార్ ఆధ్వర్యంలో నేను ఒక 5 సెట్లలో పార్టిసిపేట్ చేశాను. ఈ 5 సెట్లు వచ్చేసి ఒకదాన్ని మించి ఒకటి చాలా అద్భుతంగా రావడానికి నాగబాబు సారు ఐడియాలజీ, నెక్స్ట్ మన ఆర్టిస్టులందరి ఒక ఐడియాలజీ, నెక్స్ట్ మిగతా వాళ్ళకి వచ్చే డిఫరెంట్ వర్కులు, ఐడియాస్, అండ్ ఈ సంస్థ ప్రొవైడ్ చేసే మెటీరియల్స్, వీటి వల్ల మేము ఎంతో నేర్చుకుంటున్నాం. మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేలాగా చేస్తున్నాం అనేది నా ఫీలింగు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నారాయణ గారికి, నారాయణ సంస్థకి, అండ్ మా నాగబాబు సార్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. విధంగా సీనియర్ గా ఉన్నటువంటి సిద్ధు కాదు, మన పాత వాళ్ళు అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళు మాట్లాడతారు. అదే విధంగా మన పరశురాం 2 మొక్కల్లో పరశురాం మాట్లాడతాడు. తర్వాత మన రికార్డ్ యాక్చువల్లీ పరశురాం వచ్చేసి పరశురాం చెప్తాయి. అసలు నారాయణ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి 1 year కంప్లీట్ అయిపోయింది. నాకు వచ్చేసి నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. జాయిన్ అయినప్పటి నుంచి అసలు చాలా సీనియర్స్ 10 years 15 years నుంచి చేస్తున్న స్టాఫ్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇంత మంచి టీంని ఇక్కడ గ్యాదర్ చేయడానికి నాగబాబు సార్ వల్లనే ఇదంతా జరిగింది. నాగబాబు సార్ ఆధ్వర్యంలో చాలా డిఫరెంట్ థాట్స్, మన టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చాడు సార్. వాటన్నింటికి రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నారాయణ దాంట్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి ఒక బెస్ట్ వాల్యూ పెరిగింది అన్నట్టు నాగబాబు సార్ ఆధ్వర్యంలోనే. ఇంత మంచి టీం వర్క్, ఇంత మంచి సపోర్ట్ చేస్తున్న నాగబాబు సార్కి ఆల్వేస్ కృతజ్ఞతలు. మనకు మా టీంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారు. చిన్న సార్ లెటరింగ్ లో, వెంకట్ సార్ అండ్ జగదీష్ సార్, బాలు సార్, వీళ్ళందరూ మన పాన్ ఇండియా ఆర్పి దుర్గారావు సార్, ఇవన్నీ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం వర్క్. కానీ ఇదంతే మాత్రం ఒక మంచి లర్నింగ్ స్టేజ్, మంచి టీం వర్క్, మనది మనం ప్రూవ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్. ఇదంతా జరగడానికి కారణం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. దాంట్లో మన నాగబాబు సార్ ఆధ్వర్యంలో ఇంత మంచి టీం వర్క్ జరుగుతుందని అంటే మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. నా గురించి అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. నా గురించి మాట్లాడతారు తమిళ, కన్నడ, రెడీ చెప్పు తొందరగా చెప్పు.
ఆ చెట్టు కాల్చేది చెప్పు. వన్ సెకండ్ థ్యాంక్ యూ ఫర్ నాగబాబు సార్. ఎందుకంటే ఇక మంచి అవకాశం ఇది. బట్ ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న వర్క్ అంటే స్టార్టింగ్ టు అంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇది కొంచెం బెస్ట్ అచీవ్మెంట్. బట్ మీడియం కూడా చేంజ్ అయ్యింది. బట్ లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం కొంచెం కంపేర్ చేసుకుంటే బట్ డిజైన్ కూడా కంప్లీట్గా డిజైన్ చేసిండు సార్. బట్ మనంతా కూడా గ్రూప్ టీం వర్క్ ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని నేను షేర్ చేసుకోగలను. బట్ వన్ సెకండ్ టు అంటే మీ అందరితో వర్క్ చేయడం కూడా నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పటికి 5 రోజుల నుంచి వర్క్ చేస్తున్నాము. ఈ 5 రోజుల నుంచి వర్క్ చాలా హార్డ్ వర్కే చేసినాము. కానీ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టింది కానీ లేదు, చేయలేక ఇసుకు రావడం కానీ ఏమీ లేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే, ఇప్పుడు ఆ చెట్టుకెళ్ళి చూస్తుంటే జీవం వచ్చినట్లు ఉంది. ఆ బండికెళ్ళి చూస్తుంటే అది ఎడ్ల బండి తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉంది. చూపించాడు. ఆ తర్వాత ఆ సెల్ఫీ కార్నర్ అది రెడీమేడ్ అన్నట్టు ఉంది. ఆ తర్వాత ఈ హౌస్ అంటే నిజంగానే హౌస్ తీసుకొచ్చి కట్టారా ఏందన్నట్టుగా ఉంది, కానీ నిజంగా ఇదే తయారు చేశారన్నట్టుగా లేదు. అసలుకి దీనికోసం పడిన కష్టం మామూలు కష్టం కాదు. కానీ అదంతా మర్చిపోయాము. ఒక్క నిమిషం కూడా మనకి ఇంకా వర్క్ అయిపోయింది అన్న బాధ ఉంటుంది. కానీ ఎవరైనా వర్క్ అయిపోతే ఎంత కష్టపడే రైతులు నిద్రలు కాసి వర్క్ అయిపోయింది అని హ్యాపీ ఫీల్ అవ్వాలి. కానీ మనం అయ్యో వెళ్ళిపోతున్నామే అనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటుంది మన వర్క్, మన హ్యాపీనెస్ అంతా. కానీ ఈ వర్క్ లో మనం కలవటం ఇదంతా చాలా అదృష్టం. ఎవరన్నా ఎక్కడన్నా కలిసి ఉండాలి అంటే ఒక అకేషన్కి వెళ్ళడం ఏదో చేస్తారు. మనకున్న అదృష్టం ఏంటంటే అకేషన్ అంటే వర్కే. ఆ వర్క్ లోనే కలిసి ఉండే అదృష్టం. సో అందువల్ల మనం ఎక్కువ కలిసే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఏ అకేషన్కి వెళ్ళాలన్నా కానీ డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఎట్టుంటది, మనకు అటు కాదు. వర్క్ పరంగానే మన హ్యాపీనెస్ వర్క్ అన్నీ జరుగుతున్నాయి. నిజంగా అద్భుతమైన వర్క్, చాలా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్న వర్క్. ప్రతిదీ లైవ్ గా ఉంది. సంతోషం. నేను వచ్చి ఇప్పుడు 5 days అయింది. 5 daysలో కానీ నేను ఇంతకుముందు ఎక్కడ ఇలాంటి సెట్ ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు కానీ సార్ వాళ్ళు చేసిండే చాలా సెట్స్ చూసా, అది ఫొటోస్లోనే చూశాను. కానీ ఎలా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు చూద్దాం, నేర్చుకుందాం అన్నట్టు వచ్చాను. ఇక్కడికి వచ్చి చాలా తెలుసుకున్నా. ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్స్లో చేశారు. చాలా అద్భుతంగా చేశారు. ఇలా ఉంటుందా రియాలిటీగా అనేది ఫస్ట్ టైం నేను రియల్గా ఇలా చూశాను. ఇలాంటి అవకాశం ఇచ్చినారు నాగబాబు సార్ ఇక్కడికి పిలిపించి చేపించడానికి. థ్యాంక్ యూ నాగబాబు సార్. నా పేరు సిద్ధు. చిత్తూరు డిస్టిక్కి కొత్తగా జోన్ ఇన్ఛార్జ్గా జాయిన్ అయినాను. లాస్ట్ 5 days నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. ఈరోజు అయితే అంటే ఎస్టర్డే మార్నింగ్ 9కి స్టార్ట్ చేసింది అటు ఇటు వర్క్. ఇప్పుడు నైట్ అంతా వర్క్ చేసి 5:30 వస్తుంది. కంటిన్యూగా నైట్ అంతా వర్క్ చేస్తూనే ఉన్నాము. నార్మల్ టైంలో అయితే నైట్ 12-12:30కి నిద్ర వచ్చేస్తుంది. కానీ టైం తెలియలేదు అనమాట. 1:30, 2:30, 4, 5 అయిపోయింది. 5:30 AM 5:30 AM అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఇంకా యాక్టివ్ గానే ఉన్నాము. ఇప్పుడు ఇంకా 1 hour 2 hours అయినా ఇంకా వర్క్ చేసి పోగలము, అంత యాక్టివ్ గా ఉన్నాము. అండ్ ఇక్కడ ఒకరు ఇద్దరు తప్ప మ్యాక్సిమం అందరూ నాకంటే సీనియర్సే. ఒక్కొక్కరు 10 to 15 years వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం మా అదృష్టము అండ్ చాలా హ్యాపీ. ఇక్కడ రకరకాల పెయింటింగ్స్, పేపర్ కటింగ్స్, క్రాఫ్ట్ వర్క్స్ తెలుసుకోవడం, నేర్చుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ సంస్థకు అండ్ నాగబాబు సార్కు మా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్. ఇంతకుముందు కాంపిటేటర్ దగ్గర వర్క్ చేసినప్పుడు నేను ఒక్కడనే టీచర్స్తో పాటు ఏదో అలా వర్క్షాప్ కండక్ట్ చేయడం ఇలా జరిగింది. కానీ మన నాగబాబు గారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ సార్ పర్మిషన్ తోటి ఇటువంటి ఈవెంట్స్ కోసం సెట్టింగ్లు వేయించడం అనేది చాలా అద్భుతం. ఈ సెట్టింగ్ తోటి నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, రియల్గా ఎవరైనా ఒకవేళ ఆర్డర్ ఇచ్చి మాకు ఈ వర్క్స్ కావాలి అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు పెరిగింది. నేను చేయగలనన్న ఒక లెవెల్కి వచ్చాను. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఈవెంట్కి
ఈ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తున్నాము. ప్రతి వర్క్లోనూ ఒక కొత్తదనం, రిపీట్ కాకుండా డిఫరెంట్ వర్క్స్ చేయగలుగుతున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఏ వర్క్ ఇచ్చినా చేయగలమన్న ఇది చేయలేమన్న మాట రాకుండా ఎస్ చేయగలము ఆ లెవెల్లోకి వచ్చేస్తాం. ఇంతవరకు తీసుకొచ్చినటువంటి నాగబాబు గారికి ధన్యవాదాలు. గుర్తు ఏం లేదు రా బాయ్, చెప్ప అందరు. సో నిజంగా అందరు మాట్లాడింది చాలా హ్యాపీ అనిపించింది. అందరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అంటే ఆపోజిషన్ మనం వర్క్ చేసినప్పుడు అందరం కలిసి ఉన్నాం 15 years నుంచి. ఆ 15 years ఎక్స్పీరియన్స్ ఈ 2 yearsలో అంతకు రెట్టింపు. ఎన్ని సంవత్సరాలు అయితే మనం కలిసి చేసినామో ఆ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఈ 2 yearsలో అంతకు రెట్టింపుగా వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి బ్రహ్మాండమైన వర్క్ చేస్తామా అనే కళలో కూడా మనం అనుకోలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన వర్క్ని గుర్తించి ఇలాంటి వర్క్ చేయగలము అనే కాన్ఫిడెంట్ నాగబాబు సార్ మనం క్రియేట్ చేసినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ లేకుంటే గినా ఈ వర్క్ మనం చేయలేకపోయేవాళ్ళం. ఏదో ఒక వర్క్ సింపుల్గా ఫస్ట్ ఒక మనం బుక్తో రెడీ చేసిన మన వర్క్, బుక్తో స్టార్ట్ చేసిన మన వర్క్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ వర్క్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఈ రోజుకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే ఈయన ఒక మనకెవరో ఒకరు అయితే ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ఓన్లీ నారాయణ ఇన్స్టిట్యూషన్. ఆ నారాయణ ఇన్స్టిట్యూషన్లో చేరిన నాగబాబు సార్ కూడా మన అందరినీ మళ్ళీ ఈ ప్లాట్ఫామ్లో చేర్చి మనందరితో పాటు ఇలాంటి అద్భుతం అంటే ఇంకా మహా అద్భుతమైన వర్కులన్నీ ఇచ్చి బ్లాక్ బస్టర్లు ఇచ్చేసి మేనేజ్మెంట్ దృష్టిలో ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తీసుకొచ్చి అందరికంటే ఎత్తులో నిలబెట్టేసేసి మనల్ని ఒక R&D హెడ్లతో కూడా మనల్ని జేజేలు కొట్టించి వాళ్ళతో పాటు కూడా శబాష్ అనిపించే అద్భుతమైన కార్యక్రమం. నిజంగా సార్, నిజంగా మీకు మాత్రం 100% మేము రుణపడి ఉంటాం. ఇప్పుడు కాదు ఎప్పుడు మా సైన్యం అంతా మీతోనే ఉంటాం. అది ఎప్పటికి సార్, ఎనీ టైం ఎప్పటికైనా సరే. ఇట్లాంటి వర్క్ చూస్తుంటే నిజంగా అంటే నాకైతే షోరూమ్ చూస్తుంటే మేము అనుకున్న ఈ వర్క్ వేరు, ఫస్ట్ వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్ వేరు, సోము వచ్చిన తర్వాత దాన్ని డిస్మాండ్ చేసి మళ్ళీ దాన్ని రిప్లేస్ చేసేసి ఇచ్చిన వర్క్ అద్భుతమైన వర్క్ సార్. నిజంగా సార్ మేము చూసినాము ఇందులో నాగబాబు సార్, మన దుర్గారావు సార్, మన వెంకట్ సార్, అప్ టు డేట్ సార్, డేట్ టు డేట్ ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా పొద్దున పని ఎక్కితే రాత్రి పడుకునేంత వరకు అసలు కంటి మీద కొనుక్కు లేకుండా వర్క్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనతోని చేస్తూ ఇలాంటి వాళ్ళతో మన ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం నాకు చాలా హ్యాపీ. జీవితంలో ఇది మనం పుట్టి పెరిగి మనం ఇంత పెద్దగా అయినాం కదా, ఇలాంటి వాళ్ళ స్నేహం మనకు దొరకడం కూడా ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ సార్. రియల్లీ వెరీ చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్, నా పేరు కిరణ్. నేను నార్త్ కోస్ట్ లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్ఛార్జ్ వైజాగ్. ఈ 5 రోజులు విషయం ఏంటంటే నెల్లూరులో కూడా వర్క్ చేసినప్పుడు కూడా స్కూల్ వర్క్ లో కూడా అవి కూడా లోకేష్ కి నచ్చింది. మన మేనేజ్మెంట్ కి రమా మేడం గానీ మా వర్క్స్ అన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవన్నీ కూడా చాలా చక్కగా వచ్చినాయి. ఎందుకంటే అంత స్ఫూర్తిగా అందరు ఏదైనా ఏ వర్క్ పట్టుకున్నా అది పూర్తి స్థాయిలో నీట్ గా చక్కగా దాని అంటారు కదా, దాని పేగంచు చూసి వచ్చే వరకు కష్టపడి చేస్తారు. ఆ విధంగా అందరం కష్టపడ్డాం. మెయిన్ గా టీం అందరం కలిసి. ఇంకోళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఒకటే తెలుస్తుంది, వీళ్ళేంది ఇంత అంకితంగా ఉన్నారు. ఈ వెంకట సార్ చూస్తే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. దానిలోనే చచ్చిపోతారు ఏ మనిషి అయినా. అంటే ఆ వర్క్ చేస్తానే చచ్చిపోవాలని ఇష్టపడతారు కానీ రాజీ పడుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు అలానే ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఇంకా బాగా చేయగలుగుతున్నాము, ఇంకా బాగా చేస్తాము అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.